హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పాపం సుందరం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న సుందరంకి తనకు ఎదురుగా అమర్చి ఉన్న ఆహార పదార్థాలు చూసి ఎక్కడ లేని నీరసానికి గురయ్యాడు. ప్లేట్లో సర్ది ఉన్న జొన్న రొట్టెలు, రాగి జావ, పచ్చికూర ముక్కలు చూసేసరికి అప్పటి వరకు ఉన్న ఆకలి ఎటో మాయమైపోయింది. భార్య పిల్లల ముందు మాత్రం రకరకాల వంటకాలున్నాయి. అవి చూసి నోరూరిన సుందరం ఉండబట్టలేక, నాకు కొంచెం మెంతి ఆవకాయ కూర, ఆవకాయ వేయకూడదు అని అడిగాడు భార్య సుందరిని. ఇంకా నయం, దుంపల వేపుడు, కొబ్బరి చట్నీ కూడా వేయమన్నారు కాదు అందామే వ్యంగ్యంగా. ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్థం కాని, అయితే అవి కూడా వెయ్యి అన్నాడు ఆశగా సుందరం. ఏమిటి అవి కూడా వెయ్యాలా? ఎంత ఆశ! మతి ఉండే మాట్లాడుతున్నారా? మర్చిపోయారా మీ ఆరోగ్య పరిస్థితి? మీరిలా చిన్నపిల్లల్లాగా మారం చేస్తే ఎలా? ఇవన్నీ మీరు తినకూడదని డాక్టర్ చిలక్కి చెప్పినట్లు చెప్పారు, గుర్తుందా లేదా మీకు? మీరిప్పుడు కేవలం నేను పెట్టిన జొన్న రొట్టెలు, రాగి జావ, పచ్చికూర ముక్కలు మాత్రమే తినాలి, అంతే, మరేం అడక్కండి నిర్మోహమాటంగా చెప్పింది సుందరి. నాన్న, మీ ఆరోగ్యం కోసం అమ్మ ఎంత తపిస్తుందో చూశారా? ఇక మీ పాత ఆహారపు అలవాట్లు మర్చిపోవాలి నాన్న అన్నాడు కొడుకు నరేంద్ర. తన మాట ఇక చల్లదని గ్రహించాడు సుందరం. అతి కష్టం మీద వాటి మీద నుండి చూపు మరల్చుకొని దిగులుగా తనకిచ్చిన జొన్న రొట్టెలు తినడంలో నిమగ్నమైపోయాడు. తినలేక కష్టపడి తినసాగాడు తన ముందు ఉంచిన పదార్థాలు. సుందరంకి రక్తపోటు, మధుమేహంతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంది. ఈ మధ్యనే గుండెపోటు వచ్చి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. డాక్టర్ అతని భార్యకి తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు ఆహార విషయంలో కూడా తగు జాగ్రత్తలు చెప్పాడు. ఆ డాక్టర్ చెప్పిన జాగ్రత్తలే కాకుండా సుందరి ఇంకా చాలా చోట్ల సామాజిక మాధ్యమాల్లో సేకరించిన సమాచారం బట్టి సుందరానికి భోజనం సమకూరుస్తుంది. రుచి పచి లేని ఆ చప్పిడి తిండి తినలేక నానా బాధపడుతున్నాడు పాపం సుందరం. ఏం చేసినా భార్య తనకి తినటానికి ఇష్టమైనవి పెట్టడం లేదు. డాక్టర్ చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటిస్తున్నది సుందరి. చేసేదేమీ లేక అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాడు పాపం సుందరం. మధ్యాహ్నం కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంకాలం ఏదో నల్లటి కషాయం లాంటి పానీయం ఇచ్చింది సుందరి. సామాజిక మాధ్యమాల్లో విని అలాంటి కషాయం చేయటం నేర్చుకుని సాయంకాలం వేళకి భర్తకిస్తుందామె. పాపం సుందరం నోరేమో కమ్మటి కాఫీ కోసం కాచిపోయింది. అయినా చేసేదేమీ లేదు. ఏమైనా అంటే గయ్యమని ఇంతెత్తు లేస్తుందామె. అంతా మీ ఆరోగ్యం కోసమే కదా అంటుంది ఏమైనా అంటే. తనేమో చక్కగా రకరకాల చిరుతిళ్ళు తింటూ కాఫీ సేవిస్తుంది. ఆమె వైపు జాలిగా చూడటం తప్ప ఇంకేం చేయలేడు సుందరం. సోఫాలో విశ్రాంతిగా చేరపడ్డ సుందరం మనసు గతంలోకి పరుగు తీసింది. 40 ఏళ్ల కిందటి మాట ఇది. అప్పుడే తను కొత్తగా ఉద్యోగంలోకి చేరిన రోజులు. అందరిలాగానే ఏ పెద్ద నగరంలోనో పట్టణంలోనో ఉద్యోగం చేసి బ్రహ్మచారి జీవితాన్ని ఆనందంగా గడపాలని భావించిన సుందరంకి ఆశాభంగం కలిగింది. గిరిజన ప్రాంతంలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో ప్రభుత్వ రంగ బ్యాంకులో పోస్టింగ్ వచ్చింది సుందరంకి. ఆ గిరిజన గ్రామంలో సరైన వసతి, ఇతర సౌకర్యాలు కూడా లేవు. అలాగే ప్రయాణ సౌకర్యాలు కూడా లేవు. జిల్లా కేంద్రానికి వెళ్ళటానికి రావటానికి రోజుకి ఒక బస్సు మాత్రమే ఉండేది. అత్యవసర వస్తువులన్నీ ఆ జిల్లా కేంద్రం నుండే రావాలి. ఆ పల్లెటూరిలో కాయగూరలు మాత్రం ఏవో కొద్దిగా లభిస్తాయి. అంతకు మించి ఇంకేం దొరకవు. వెచ్చాలు కూడా బయట నుండి రావలసిందే. ఏ కారణం వల్లనైనా బస్సులు ఆగిపోతే ఇక అంతే సంగతులు. ఒకసారి అలాగే ప్రతిపక్ష రాజకీయ పార్టీ నిర్వహించిన బంద్ వలన వరుసగా 3-4 రోజులు పట్నం నుండి సరుకులు రాలేదు. బంద్ వలన దగ్గరున్న పట్నంలో ఉంటున్న మేనేజర్ కూడా రాలేకపోయాడు. ఊళ్ళో ఉన్న చిన్న దుకాణాలు, హోటళ్ళు కూడా తెరవలేదు. ఓ చిన్న హోటల్లోనే భోజనం చేసేవాడు సుందరం. అప్పటికి ఇంకా స్వయం పాకం ప్రారంభించలేదు. సుందరంకి భోజనం ఓ సమస్య అయ్యింది. అయితే అతని పరిస్థితి గ్రహించిన ఆ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్న అప్పన్న సుందరంని తన ఇంటికి పిలిచాడు.
అతని ఇంటికి భోజనానికి వెళ్ళటానికి ముందు మనస్కరించలేదు సుందరం. అయితే ఆకలి తట్టుకోలేక అప్పన్న ఇంటికి వెళ్ళక తప్పింది కాదు. అప్పన్న ఉండేది ఓ చిన్న పాకలు. అందులోనే అప్పన్న తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అప్పన్న పేదరికం ప్రతిబింబిస్తుంది ఆ ఇంట్లో. అప్పటికే ఆ ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయటానికి కూర్చున్నారు. అప్పన్న తన భార్యతో ఏదో చెప్పటంతో ఆమె సుందరంకి కూడా కింద కూర్చోటానికి నేల మీద ఒక చిన్న గుడ్డ ముక్క పరిచింది. అప్పన్న తన వాళ్ళందరినీ సుందరంకి పరిచయం చేశాడు. సుందరం చాలా బిడియపడుతూ వాళ్ళని పలకరించి కూర్చున్నాడు. అప్పుడు అప్పన్న భార్య అందరికీ తినటానికి ఆకుల్లో కొన్ని జొన్న రొట్టెలు, ఆకు దోనల్లో ఏదో పదార్థం తెచ్చింది. అందరూ తినడానికి ఉద్యుక్తులవుతుంటే ఆ పదార్థాలేమిటో తెలియక అయోమయంగా వాటి వైపు చూస్తూ కూర్చున్నాడు సుందరం. అప్పుడు సుందరం పరిస్థితి చూసిన అప్పన్న, సార్ అది రాగి జావా, మేము రాగి జావా, జొన్న రొట్టెలే సాధారణంగా తింటాము. అవి మాలాంటి వారికి పరమాన్నం సార్. ఇంట్లో బియ్యం లేకపోవటం వల్ల మీరు తినే వరి అన్నం వండటలేదు. రేపు ఎలాగో ఎక్కడి నుంచైనా తెచ్చి అన్నం వండగలం. ఇవాళకి ఎలాగోలా వీటితో సరిపెట్టుకోండి చెప్పాడు సంకోచంగా. ఏం పర్వాలేదప్పన్నా, మీరందరూ తినగాలేంది నేను మాత్రం తినలేనా అన్నాడు బింకంగా సుందరం. మాట వరసకి మొహమాటానికి అలా అన్నాడే కానీ అలవాటు లేని ఆ జొన్న రొట్టెలు, రాగి జావా తినటానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అవి కష్టపడి తిన్న తర్వాత పాపం అప్పన్న, అతని కుటుంబ సభ్యులు అవి ఎలా తింటున్నారు అని మనసులో అనుకున్నాడు. పేదవారు అంతకు మించి ఇంకేం తినగలరు పాపం అనుకున్నాడు సానుభూతిగా. అయితే అక్కడ గిరిజనులకి అవే ముఖ్యమైన ఆహారమని ఆ తర్వాత తెలుసుకున్నాడు సుందరం. 2 రోజుల తర్వాత మళ్ళీ బళ్ళు నడిచాయి. హోటళ్ళు కూడా తెరవటంతో సుందరం స్థిమితపడ్డాడు. అయితే ఆ తర్వాత హోటళ్లపై ఆధారపడకుండా సొంతంగా వండుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అప్పన్న ఇంట్లో తిన్న జొన్న రొట్టెలు, రాగిజావ గురించి మాత్రం ఇప్పటి వరకు మర్చిపోలేదు సుందరం. ఆ ఊరి నుండి 4 ఏళ్ల తర్వాత బదిలీ అయ్యి మరో ఊరికి వెళ్ళినా అక్కడ అనుభవాలు సుందరం మదిలో అలానే నిక్షిప్తమై ఉండిపోయాయి. ఉద్యోగంలో క్రమంగా పైకెదిగి సకాలంలో పదోన్నతులు సాధించి ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేశాడు సుందరం. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల చివరికి తను ఆ రోజు గిరిజన గ్రామంలో తిన్న తిండే ఇప్పుడు తినవలసి వస్తుందని గ్రహించి మనసులోనే విరక్తిగా నవ్వుకున్నాడు సుందరం. అప్పుడది పేదవారి భోజనమని భావించాడు. కానీ ఇప్పుడు అదే తినక తప్పటం లేదు తనకు. తను ఆర్థికంగా ఇప్పుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అవే తినక తప్పటం లేదు తనకు. ఆరోగ్య పరిరక్షణకు ఇవాళ రేపు చాలామంది అవే భోజనంగా స్వీకరిస్తున్నారని గుర్తొచ్చి కొద్దిగా సమాధానపడ్డాడు. గతంలో జరిగిన ఆ విషయాలు గుర్తుకు తెచ్చుకొని నిర్లిప్తంగా తనలో తాను నవ్వుకున్నాడు సుందరం. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? రాత్రి 9 గంటలు దాటింది, లేవంటి భోజనానికి అన్న శ్రీమతి మాటలు వినిపించి ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. తనకి పెట్టబోయే భోజనం తలచుకుంటూ విరక్తిగా నవ్వుకుని భోజనానికి లేచాడు. పాపం సుందరం. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.